మహేష్ మురుగదాస్ల కాంబినేషన్ లో రాబోతున్న స్పైడర్ దసరాకు విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అత్యంత భారీ అంచనాలు పెట్టుకున్నారు మహేష్ అభిమానులు. ఈ సినిమాకి ఒక్క తెలుగులోనే దాదాపు 80 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ తమిళ రిలీజ్ హక్కులు ఏకంగా 18 కోట్లకు విక్రయించడంతో పాటుగా బాలీవుడ్ లో కూడా కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్ సంస్థకు భారీ మొత్తానికి ఈ సినిమా హిందీ రైట్స్ ను ఇచ్చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక మాలీవుడ్ కన్నడలోనూ మహేష్ మురుగదాస్ల కాంబినేషన్ ఎరగా చూపెట్టి అన్ని భాషలను కలిపి ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవర్సీస్ తో కలుపుకొని దాదాపుగా 150 కోట్ల వరకు జరగవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇంత భారీ స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఈ సినిమాకు అత్యంత భారీ స్థాయిలో కలెక్షన్స్ రావాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాలోని గ్రాఫిక్ వర్క్స్ పట్ల విపరీతమైన శ్రద్ధ కనపరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు అదిరిపోయే విజువల్ గ్రాఫిక్స్ కీలకం అయిన నేపథ్యంలో ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ ను 3 దేశాలలో చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే స్పైడర్ అనే టైటిల్ కు తగ్గట్టుగా సాలిడ్ ను టీజర్ లోనే చూపించి హైప్ పెంచిన మురుగదాస్ ఈ సినిమాలో సాలిడ్ విన్యాసాలన్నీ రోబోటిక్ టెక్నాలజీ బేసిస్ లో విఎఫ్ఎక్స్ లో చేశారని తెలుస్తోంది. ఇది వరకు హాలీవుడ్ లో వచ్చిన ఐరోబోకి ఏ సాంకేతికతను ఉపయోగించారో అదే సాంకేతికతను ఈ సినిమా కోసం ఉపయోగించారని తెలుస్తోంది. ఐరోబోలో రోబోల కదలిక కోసం వాడిన టెక్నాలజీనే స్పైడర్ సినిమాలో కూడా వాడినట్టు టాక్. అంతేకాదు విజువల్ గ్రాఫిక్స్ లో మూమెంట్స్ ని రకరకాల సాంకేతిక పద్ధతిలో ఉపయోగించారని తెలుస్తోంది. ఇందుకోసం పలువురు హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణులను ఉపయోగించారు. అయితే ఇదంతా వినడానికి బాగున్నా చిట్ట చివరకు స్పైడర్ ఒక సైంటిఫిక్ ఫ్యాంటసీ సినిమాగా మారుతుందా అన్న అనుమానాలు మహేష్ అభిమానులు వ్యక్తం చేస్తూ మురుగదాస్ మహేష్ పై మితిమీరిన ప్రయోగాలు చేస్తున్నాడా అని కలవరపడుతున్నట్టు టాక్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.